మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో 39.37% ఓట్లు వైసీపీ నాయకులకు వచ్చాయని, 1,32,89,000 మంది వైసీపీకి ఓట్లు వేస్తే అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని అడిగారు. 1.32 కోట్ల మంది ఓట్లు వేస్తే వాళ్ల వాణి వినిపించే బాధ్యత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలపై లేదా అని నిలదీశారు. ఇక ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే వాటిని నిలదీయాల్సిన సలహాలు సూచనలు చేయాల్సిన అవసరం వైసీపీ నేతలకు జగన్కు లేదా అని అడిగారు. రూలింగ్ పార్టీ ఎన్డీఏ అలయన్స్ ఎమ్మెల్యేలందరూ ఈరోజు అసెంబ్లీలో అందరూ వచ్చి సంతోషంగా కూర్చొని అసెంబ్లీ కలకల్లాడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. కానీ పక్కన ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో కనిపించంలా. మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు, వై జగన్మోహన్ రెడ్డి, మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాడు? వై షుడ్ హీ నాట్ కమ్ టు ది అసెంబ్లీ? ఎందుకు రాకూడదు, ఎందుకు రావాలి అనే విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్. మొన్న ఎలక్షన్స్లో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి 39.37% ఓటింగ్ వచ్చింది. 39.37% ఓటింగ్ వచ్చింది. గ్రేట్, మంచిదే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పర్సంటేజ్, గుడ్ పర్సంటేజ్ ఆపోజిషన్ పార్టీకి వచ్చినా కూడా డెమోక్రసీ చాలా వైబ్రెంట్గా ఉంటుంది, డెమోక్రసీకి మంచిది. ఒక వాయిస్, ఒక వాణి వినిపించేదానికి ప్రజలు రెండు సైడ్లు, ఒక సైడ్ని గెలిపిస్తారు, ఒక సైడ్ని కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతారు. దానివల్ల అసెంబ్లీలో చర్చల్లో మంచి చెడ్డ అన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. 1,32,89,134 మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు, వైసీపీ పార్టీకి. ఈరోజు మేము అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు 1,32,00,000 మంది ఓటేసినప్పుడు నువ్వు ఎందుకు రావయ్యా అసెంబ్లీకి అని అడుగుతున్నాం. ఏమి ఆ 1,32,00,000 మంది తప్పు చేశారా? పొరపాటున నీలాంటి హాఫ్ టికెట్ గాడికి ఓటేశారా అనే పాయింట్ ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు భయ్, ఎందుకు రా నాయన వీడికి ఓటేసామో, వీడి అసెంబ్లీకి రాడు, మన గురించి పట్టించుకోడు, ఈడేదో మన వాణి వినిపిస్తాడనుకుంటే వీడు గాయబైపోయాడు అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు, నీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఎస్, పొరపాటును ఓటేశారా, తెలియకుండా ఓటేశారా అనే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి, మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసి ఉండొచ్చు, ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. అదే డెమోక్రసీ. ఎస్, ఈరోజు పోలవరం ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి, రోడ్లు రిపేర్ చేస్తున్నాం. వీటి గురించి మంచి అసెంబ్లీకి వచ్చి మంచి సజెషన్స్ ఇవ్వండి, చెప్పండి, ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి, వింటాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం, రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలనేదే ముఖ్యం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం కొట్టుకుంటాం, దట్స్ డిఫరెంట్ పొలిటికల్గా. కానీ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సిబిఎన్ గారు